గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రణయ్. గుడ్ మార్నింగ్ మధు. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రణయ్. ఏంటి బ్రదర్, పొద్దు పొద్దునే కాస్త టెన్షన్గా కనిపిస్తున్నారు? ఏం లేదు బ్రదర్, ఒక్కొక్కసారి హెడేక్ పొద్దున్నే మొదలవుతుంది కదా, అలా మొదలైందన్నమాట. హెడ్ అంటూ ఒకటి ఉన్నప్పుడు హెడేక్ తప్పదు కదండి, అప్పుడప్పుడు భరించాల్సిందే. ఆ హెడ్ లో ఆలోచనలు కొంచెం సరిగ్గా పెట్టుకుంటే ఇలాంటి హెడేక్స్ ఉండవు. అందుకే చెప్పేది హెడ్ లో ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి అని. బ్రదర్, ఈ వర్క్ స్ట్రెస్, బిజినెస్ వ్యవహారాలు మీలాంటి వాళ్ళకి చాలా నార్మల్ విషయం. అందుకే అప్పుడప్పుడు ఆట విడుపుగా ట్రిప్పులు వేస్తూ ఉండాలి. కోర్స్ మీరు ఎప్పుడు బిజినెస్ ట్రిప్పులు వేస్తూ ఉంటారనుకోండి, కానీ అప్పుడప్పుడు ఆ బిజినెస్ హెడేక్ ఉంటుంది కదా, అలా కాకుండా సరదాగా మీరు మధు గారు మాత్రమే ఒక ట్రిప్ వెళ్ళిరండి. అన్నిటికంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ మొత్తం రేపు ఒక టెంపుల్కి వెళ్తున్నాం కదా, నేను చెప్పాను కదా, మీకు గుర్తు చేసే ఉంటారు. ఇందు, గుర్తు చేసావా? అది నేను గుర్తు చేయలేదు. అదేంటి ఇందు, మధు గారికి బ్రదర్కి చెప్పకపోతే ఎలాగా? వాళ్ళు రాకపోతే బాగుంటుందా? పైగా ఇది మనిద్దరి మొక్కు. బ్రదర్, మీరు మధు గారు వస్తున్నారు కదా? చూద్దాం, వర్క్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, అలా అనకండి. ట్రై చేయండి, తప్పకుండా మీరు రావాలి. ఓకే ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బ్రదర్. రా అక్క, వెళ్దాం. బాయ్. హాయ్ బ్రదర్. హాయ్. ఏంటి బ్రదర్, మీరు కాస్త డిస్టర్బ్గా కనిపిస్తున్నారు? అదేం లేదు. సరే ప్రణయ్, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే ఇందు. బాయ్ అండి. సరే, వస్తానండి. బ్రదర్, ఒక నిమిషం. రేపు మీరు మాతో పాటు టెంపుల్కి వస్తున్నారు కదా? టెంపుల్ కా? అరే, విషయం నేను మీకు చెప్పలేదు కదా. మావయ్య గారు మమ్మల్ని క్షమించి అంగీకరిస్తే గుడికి వస్తానని మొక్కున్నాను. ఇక్కడే తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉంది. చాలా మంచి గుడి, చాలా పవర్ఫుల్. పాపం మీరు చెడు సాహసం వల్ల అప్పుడు ఆ పొట్లం కేసులో మీరు దొరికిపోవాల్సిన వాళ్ళు. సమయానికి నేను ఉండబట్టి మీరు ఎస్కేప్ అయ్యారు, కానీ దాని తాలూకా టెన్షన్లు ఇంకా మీ బుర్రలో ఉన్నాయనుకుంటాను. ఆ గుడికి రండి బ్రదర్, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే బ్రదర్, కలుద్దాం. ఓకే, బాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏంటి బ్రదర్ అంత కంగారు పడుతున్నావు? బుద్ధుందా లేదా నీకు? పబ్లిక్ ప్లేస్ లో పలకరిస్తావండి నన్ను. చూడు, నువ్వు ఆల్రెడీ పోలీస్ దృష్టిలో ఉన్న బ్యాచ్. నిన్ను ఆల్రెడీ పోలీసులు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇక్కడ నువ్వు నన్ను పలకరించావంటే నా పరిస్థితి ఏంటి? ఒరే బాబు, నువ్వేదో పోలీసుల దృష్టిలో లేనట్టు, అసలు ఏ పాపం ఎరగనట్టు, చాలా మంచోన్ని అన్నట్టు అంత బిళ్ళపిస్తున్నావేంటి? బ్రదర్, పోలీసులు మిమ్మల్ని చూడ్డానికి నన్ను చూడ్డానికి తేడా లేదా? ఆల్రెడీ నీ మీద కేసు బుక్ అయింది. పైగా తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా స్వయంగా నువ్వే ఆ కేసును నెత్తినేసుకున్నావు. ఆ రోజు మీ ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఆ పొట్లాన్ని కాస్త పాపం ఆ సుధీర్ గడి కారులో వేశావు. అనవసరంగా వాడు పోలీసులకి చిక్కాడు, అవమానాలు కూడా పడ్డాడు. తీరా స్టేషన్కి వెళ్ళాక వాడు బుక్ అయ్యి నువ్వు తప్పించుకునే అవకాశం ఉండి కూడా మళ్ళీ కేసుని నీ నెత్తినేసుకున్నావు. అసలు ఇన్ని డ్రామాలేంట్రా బాబు? బ్రదర్, నా లెక్కలు నాకుంటాయి. తప్పించుకునే అవకాశం ఉన్నా
ఉత్తినే ఆ కేసు నా మీద వేసుకోవడానికి నేనేం పెదవనా? ఆ కేసు నేను నెత్తిన వేసుకోవడం వల్ల నేను మంచో నేను వాళ్ళు నమ్ముతున్నారు. అదేవిధంగా వాళ్ళన్న లక్షల డబ్బులు నాకిచ్చాడు. రేపు అవసరమైనప్పుడు మెల్లగా ఇంకా లబ్ధి పొందొచ్చు. అయినా అవన్నీ నీకెందుకులే గాని నువ్వు మళ్ళీ ఇలాగే ఎక్కడ పడితే అక్కడ నన్ను పలకరించుకో. బాగో చెప్తున్నాను. సర్లే బ్రదర్, అయినా నువ్వు బలేటోడివి. వాడిని బుక్ చేసి ఏమీ ఎరగనట్టు వాడితోనే మాట్లాడుతూ మళ్ళీ వాడి మీద సానుభూతి చూపిస్తూ తెగ నటిస్తున్నావు. పాపం వాడు. అది వాడి తలరాత, నేనేం చేయి చెప్పు. కరెక్టే, వాళ్ళ కర్మకాలి నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో ఒకడవయ్యావు. అది సరే గాని 30 లక్షల రూపాయల సరుకు బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేసావా లేదా? ఆ ప్లాన్లన్నీ ఎప్పుడో వేసుంచాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం దాని గురించి వరి అవ్వకు. ఇంతకీ సరుకు రెడీ అయిందా? ఆల్రెడీ ఆ సరుకు వచ్చేసింది. ఆ విషయం చెప్దామని నీకు పొద్దున కాల్ చేశాను, నువ్వు తీయలేదు. ఎలాగో నువ్వు నీ భార్యను డ్రాప్ చేయడానికి ఇటువైపు వస్తావు కదా, నాకు ఇటు పని ఉంటుంది, అందుకే ఇక్కడ కాపు కాసా. ఇంతకీ సరుకు తీసుకెళ్లే ప్లాన్ ఏంటి? బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఇక మనం ఇక్కడ నిలబడి ఉండి సూదేస్తూ ఉండడం మంచిది కాదు. సాయంకాలం సరుకును ప్యాక్ చేసేటప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఉంటాను. హే, ఆ కట్ర ఏంటి? ఈ మధ్య ఆత్మరక్షణ చాలా కష్టమైపోతుంది. ఆత్మరక్షణ కోసం తీసుకొని వచ్చాను. మా ఆత్మరక్షణ కోసం చుట్టూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంత దారుణంగా తయారయ్యారు ఈ మధ్య. నాకు అవతల బోలెడు పనుంది. మీతో మాటల యుద్ధం చేయడానికి రాలేదు. విషయం ఏంటో చెప్పండి. ఎందుకు పిలిచారు? మీ అక్క బావ ఏదో గుళ్ళు గోపురాలు అంటున్నారు. అవన్నీ ఇప్పుడు కుదరవు. పైగా నీతో వచ్చే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అవునులేండి, మీకెందుకుంటుంది ఇంట్రెస్ట్? రాక్షసులకి గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఇష్టం ఉండవు కదా. ఎవరు రాక్షసులు? నువ్వా నేనా? నువ్వే రాక్షసి. రాను రాను బ్రహ్మ రాక్షసులా తయారవుతున్నావు. ఇంకో 4 రోజులు పోతే నెత్తిన 2 కొమ్ములు, నోట్ నుండి కూరలు కూడా బయటకొస్తాయి. రాక్షస క్రీడలు చేసేది మీరు అనేది నన్నా? ఎవరెవరేంటో అందరికీ బాగా తెలుసు. మే ఐ కమ్ ఇన్? కాఫీ? ఏయ్, అడిగా మా కాఫీ? ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను? నేరుగా వచ్చేస్తావేంటి? మే ఐ కమిన్ అంటూనే వచ్చాను నేను. నువ్వు కమిన్ అని అడిగావు. నేను రమ్మన్నానా నిన్ను లోపలికి? ఓకే సార్, సారీ. అసలు కాఫీ ఎవరు తెమ్మన్నా నిన్ను? అంటే రోజు ఈ టైంకి కాఫీ తాగుతారు కదా అని అలవాటు ప్రకారం తెచ్చేశాను. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఓకే. ఇద్దరు కొట్టుకు చేస్తున్నారేంటి? ఆగు. ఆ కాఫీలు ఇక్కడ పెట్టేసి వెళ్ళు. తీసుకో, ఆ కాఫీ తీసుకొని తాగు. ఓహో, రాక్షసులు కాఫీ కూడా ఆఫర్ చేస్తారన్నమాట. ఈ కాఫీ నీ మీద ప్రేమతో ఆఫర్ చేయడం లేదు. ఈ కాఫీ వేస్ట్ చేస్తే కంపెనీకి లాస్. ఏంటి? కాఫీ వేస్ట్ చేస్తే కంపెనీకి లాసా? అవును మరి. ఈ కాఫీకి, ఆ కప్పులకి, చివరికి ఆఫీస్లో టిష్యూ పేపర్స్కి కూడా నేనే పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ నా సొమ్ములే తింటున్నారు, నా సొమ్ములే తాగుతున్నారు. ఇప్పుడు నువ్వు కాఫీ తాగకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అవునా? కాఫీ ఎంతో చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాను. ఈ పొగరే వద్దనేది. ఏమనుకుంటున్నావు నువ్వు? వీడేంటి కాఫీలో గుండు సూదులేస్తున్నాడు? తీసుకోండి. ఇదిగో తాగు. ఇదేంటి, కాఫీలో ఏమైనా కలిపారా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాఫీలో ఏదో కలపడం ఏంటి? ఇప్పుడే కదా తీసుకొచ్చారు.
ఈ సినిమాని 25 సార్లు చూసుంటా. ఏదైనా కొత్త ట్రై చేయండి. ఇలాంటివన్నీ వేస్ట్. అమ్మా వామ్మో, వీళ్ళు మామూలుగా కొట్టుకోవట్లేదుగా, బద్ధ శత్రువులాగా. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు సార్. మీ జంట బాగుంటుందని సాంప్రదాయని గారు ఆఫీస్లో జాయిన్ అయిన రోజే అనుకున్నాను సార్. ఇప్పుడు నిజంగానే జంట అవుతున్నారు. థ్యాంక్ యూ. నా గురించి ఇంత బాగా కోరుకున్న మీకు నాకంటే అందమైన మొగుడు రావాలి. థ్యాంక్ యూ సార్. రేయ్, ఇప్పుడు ఆఫీసు స్టాఫ్ అంతా నీ చుట్టూ చేరి భజన చేసినంత మాత్రాన మీ ఇద్దరికీ పెళ్ళైపోతుంది, మీరిద్దరూ చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటారని మాత్రం కల్లో కూడా అనుకోకురా. వేటగాణ్ణి నేనిక్కడ పొంచున్నాను. గోరింకని చంపేసి చిలకని ఎత్తుకెళ్ళిపోతా. మేడం, అదృష్టం అంటే మీదే. రూతర్ సార్కి వంట వార్పు బ్రహ్మాండంగా వచ్చు. ఒకసారి ఫ్రెండ్స్ అందరం కలిసి రూతర్ సార్ ఇంటికి వెళ్తే ఆయనే వండి పెట్టారు. రుచి మామూలుగా లేదు, అద్భుతం. ఏయ్, అవన్నీ ఇప్పుడు ఎందుకు? అసలు నా సంపు నాకంటే బ్రహ్మాండంగా వంట చేస్తుంది. నా సంపు అద్భుతంగా వంట చేస్తుంది. ఇన్నాళ్ళు నేను వంట పాత్రలతో కుస్తీ పడ్డాను. ఇక నుంచి భర్త పాత్రలో నేను కుస్తీ పడతాను. వంట పాత్రల సంగతి నా సంపు చూసుకుంటుంది. ఏ సంపు? అలాగే అండి. ఒరేయ్, నువ్వు భర్త పాత్ర పోషించడం కాదురా, శవం పాత్ర పోషిస్తావు. నేను నిన్ను చంపేస్తాగా. ఎనీవే, మీరందరూ అభిమానిస్తుంటే నాకిప్పుడే పెళ్లిపీటల మీద అభినందిస్తున్నట్టుగా ఉంది. కాస్త దాచుకోండి. మళ్ళీ పెళ్లి రోజు మీరందరూ నన్ను అభినందించాలి కదా. ఏ కోటి, కమ్ హియర్. నిన్నే మ్యాన్, కమాన్. తెలుసుగా మేడం ఎవరో? నిన్నటి వరకు మధు మేడం పిఏ. ఈరోజు నుంచి ఈ రూతర్ గారి భార్య. రూతర్ గారి భార్య అని అప్పుడే ట్యాగ్ ఇస్తే సరిపోద్దా? ఇంకా పెళ్ళవలేదు. ఒరే మూర్ఖ, ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో సగభాగం నా సంపు. మేడంని స్పెషల్ కేర్ తీసుకుని చూడాలి. స్పెషల్ కాఫీలు, స్పెషల్ టీలు. మేడం కూర్చునే కుర్చీ రోజు పొద్దున్నే వచ్చి క్లీన్ చేయాలి. డెస్క్ నీట్గా ఉండాలి. దుమ్ము కనిపించిందంటే నీ దుమ్ము దులిపేస్తా. ఏమాత్రం తేడా జరిగినా నీ జీతం జీవితం రెండూ మారిపోతాయి. అవునా సార్? అలాగే సార్. చెప్తాన్రా నీ సంగతి. ఓకే గైస్, అందరూ వెళ్ళి పని చూసుకోండి. తర్వాత బాస్ చూస్తే బాగోదు. సంపు, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి ఆ కోటిగాడు లెమన్ జ్యూస్ తెచ్చిస్తాడు. తాగి నేను వాడికి చెప్పొస్తా. ఏరా, ఏంటి కడుపు రగులుతుందా? రగులుతుందిరా. ఆ రగిలే మంటలతో నీ జీవితాన్ని తగలబెట్టేస్తా. రేయ్, నాతో పెట్టుకున్నావంటే చెడుగుడు ఆడేస్తాను. చూసావుగా, సంపు విషయంలో నాతో పోటీపడి ఇప్పుడు కంప అయిపోయావు. మిగిలిన జీవితమైనా బాగుండాలంటే బుద్ధిగా ఉండు. ఖబర్దార్. నేను మర్డర్ చేయాల్సిన వాళ్ళ లిస్టు రోజు రోజుకి పెరిగిపోతుంది. వీణ్ణి కూడా ఆ లిస్టులో చేర్చేయాలి. చూడండి గీత, మీరు మా ఇంటికి రావడం మాకిష్టం లేదు.
ప్లీజ్ గీత, ఫోన్ లిఫ్ట్ చేయవా? హలో, ప్లీజ్ గీత, ఫోన్ లిఫ్ట్ చేయవా? చెప్పండి. ఐమ్ సారీ. మీరెందుకు సారీ చెప్తున్నారు? మా అన్నయ్య అన్న మాటలు మిమ్మల్ని ఎంత హర్ట్ చేశాయో నేను అర్థం చేసుకోగలను. నేను అప్పుడే మీకు అపాలజీ చెప్పాను. నువ్వు అప్పుడేమో ఇట్స్ ఓకే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయావు. కానీ ఇంటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్ని మెసేజ్లు చేసినా నువ్వు రిప్లై ఇవ్వలేదు. నువ్వు బాధపడుతున్నావు, చాలా అవమానంగా ఫీల్ అవుతున్నావని నాకు అర్థమైంది. మా అన్నయ్య మాట్లాడిన మాటలకి నేను సారీ చెప్తున్నాను. కానీ ఒక విషయం, మా అన్నయ్య నీ మీద కోపంతోనో మరో ఉద్దేశంతోనో ఆయన అలా మాట్లాడలేదు. మీ నాన్నగారి మీదున్న అభిప్రాయం వల్ల అలా మాట్లాడారు. అందుకే మా అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను. దయచేసి ఇలా ఉండకు. నువ్వు అలా అవాయిడ్ చేయటం చాలా బాధగా ఉంది. సరే, వదిలేయండి. దీని గురించి ఎందుకు డిస్కషన్? మన స్నేహం మీ ఇంట్లో వాళ్ళకిష్టం లేనప్పుడు మనం దాన్ని కొనసాగించడం కరెక్ట్ కాదు. దయచేసి అలా మాట్లాడకు. నీ ఫ్రెండ్షిప్కి నేను వాల్యూ ఇస్తున్నాను. నేను బాధలో ఉన్నప్పుడు నాకు అండగా నిలబడింది నువ్వే. ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చావు. నీలాంటి మంచి ఫ్రెండ్ నా వల్ల హర్ట్ అవ్వడం నాకు చాలా గిల్టీగా ఉంది. నేను పనిలో కూడా దృష్టి పెట్టలేకపోతున్నాను గీత. అక్కడ మీ అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు మీ అన్నయ్య మాట్లాడేది తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. అది నాకు చాలా బాధ అనిపించింది. లేదు గీత, మా అన్నయ్యని ఎదిరించి గాని, మా అన్నయ్య చేస్తుంది తప్పని గాని నేను ఎప్పటికీ మాట్లాడలేను. ఆ అర్హత నేను ఎప్పుడో కోల్పోయాను. మా అన్నయ్య నన్ను చాలా భరించారు, నా తప్పులన్నీ సహించాడు. అలాంటి అన్నయ్యతో నేను ఎదిరించి మాట్లాడలేను. కానీ ఒకటి, నువ్వు నా వల్ల హర్ట్ అయ్యావు. అందుకు నేను నీకు ఎన్నిసార్లు సారీ చెప్పమన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సారీ. దయచేసి దీన్ని ఇంతటితోనే ముగించేద్దాం. ఇక మనిద్దరికీ ఈ స్నేహం సరిపడదు. ప్లీజ్ గీత, దయచేసి అలా అనకు. ఈ ఒక్క విషయం మన స్నేహాన్ని విడదీస్తే ఇక మన స్నేహానికి అర్థం ఏంటి? వద్దు. మీ ఇంట్లో నా వల్ల ఇబ్బందులొస్తాయి. నాతో ఫ్రెండ్షిప్ వల్ల మీ అన్నాదమ్ముల మధ్య గొడవ వస్తుంది. అది నాకిష్టం లేదు. మళ్ళీ ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి సుధీర్, ప్లీజ్. గీత గీత, మీతో ఒక విషయం మాట్లాడాలి సుధీర్. ఇది ఆఫీస్. ఆఫీస్ అనేది ఎందుకుంది అంటే బిజినెస్ వ్యవహారాలు చూడ్డానికి, ఆ విషయాలు మాట్లాడడానికి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి చర్చించడానికి. అంతే తప్ప ఇక్కడ నెల నెల జీతాలిచ్చేది ఇంటి వ్యవహారాలు ఆఫీస్లో మాట్లాడడానికి కాదు. సో నీకేదైనా పర్సనల్ వ్యవహారాలుంటే తర్వాత చూసుకోండి. ఇది ఆఫీస్ మేడం. ఆఫీస్ అవర్స్లో ఆఫీస్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడాలి. అది కూడా ఏదైనా ఉపయోగకరంగా, లాభకరంగా ఉంటే మాట్లాడదాం. అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి. అవునా సార్? అలాగే సార్. మరి పొద్దున తమరేం చేశారు సార్? నేనేం చేశాను మేడం? తమరు మాత్రం పొద్దున టెంపుల్కి రావడం కుదరదు, అది ఇది అని మాట్లాడారు కదా సార్. ఆ విషయాలన్నీ పర్సనల్ విషయాలే కదా సార్, ఆఫీస్ విషయాలు కాదు కదా సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేనిక్కడ బాస్ని. నాకు అవసరమైతే మాట్లాడతా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఓహో, తమరి బాసిజాన్ని, తమరి బాస్ సాడిజాన్ని ఇలా చూపిస్తున్నారా? అయితే బాస్ లేడీ సాడిజం ఎలా ఉంటుందో, బాస్ లేడీజం ఎలా ఉంటుందో చూడండి. చాలా చూసాం మేడం. ఏంటి విసురుగా వస్తుంది?
మళ్ళీ బాగా కొట్టేసుకుంటున్నట్టున్నారు. ఎవరికి ఫోన్ చేస్తుంది? హలో. ఆ ఏమండోయ్ శ్రీవారు, ఇప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓయ్, శ్రీవారేంటి శ్రీవారు? బాస్ ఇక్కడ. హలో, అది ఆఫీస్లో ఉంటే నేనిప్పుడు ఆఫీస్లో లేను, ఇంటి నుంచి కాల్ చేస్తున్నా. వేషాలేస్తున్నావా? ఇప్పుడేగా నా క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళావు నువ్వు. హలో, ఎండలు ఎక్కువై పిచ్చెక్కిందా మీకు? నేను చక్కగా ఇంట్లో ఉండి కిచెన్లో నుంచి కాల్ చేస్తున్నా. గీత విషయంలో మీ అన్నయ్య కఠినంగా మాట్లాడారని, అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉందని నాకు తెలుసు. మీ అన్నతో మాట్లాడండి. అన్నయ్య హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వాడా సరుకుని ముడుపు కట్టి మరీ తీసుకెళ్తున్నాడంట. ఈ ముడుపులు నేను మొక్కుకున్న రోజే కట్టినవే. ఇంతకీ ముడుపు ఏం కట్టారు?